హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషను అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దీంట్లో సార్వత్రిక శంఖాన్ని పూరించింది. మే 13వ తేదీ నుంచి పోలింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంటు, ఈ సికింద్రాబాద్ కంటోన్మెంటుకి లాస్యా నందిత అనే ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసింది. ఇటీవల రోడ్డు ప్రమాదం మరణించడం వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంటుకు కూడా ఈ ఎలక్షన్ జారీ చేసింది. మొత్తం 7 దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్సభ, ఇప్పుడు జరిగే ఎన్నికలు 18వ లోక్సభ కోసం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. కులము, మతం పేర్లతో ఓట్లను అడగడం నిషిద్ధమని తెలిపింది. ఎలక్షన్ కమిషను స్పష్టీకరణ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ జరిగిన మే 13వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ ఎన్నికల యొక్క తుది ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువరిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 తేదీలలో వీటిని నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేసింది. దీంట్లో దేశం మొత్తము ఓటర్ల సంఖ్యను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 96,88 ఓటర్లు మొత్తం దేశం మొత్తం ఉన్నట్టు సూచించింది. దీంట్లో 49,70,00,000 పురుషులు, 47,01,00,000 మహిళలు ఉన్నారు. దీంట్లో 85 ఏళ్లు దాటిన ఓటర్లు దాదాపుగా 82 లక్షల మంది ఉన్నట్టు, 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 82 లక్షలుగా ఉన్నారు. దీంట్లో 20 నుంచి 29 మధ్య వయసున్న వారు 19.7 కోట్లు, అంటే 19,74,00,000 మంది 20 నుంచి 29 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. దీంట్లో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు, అంటే వీరు రీసెంట్గా తమ ఓటును నమోదు చేసుకున్నవారు, వీరు 1,80,00,000 వరకు ఉన్నవారు 18 నుంచి 19 సంవత్సరాల వయసు వ్యక్తులు ఉన్నారు. ఈ ఎన్నికలను, ఈ 18వ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి దేశం మొత్తం ఉపయోగించే ఈవీఎంల సంఖ్య 55 లక్షల ఈవీఎంల సంఖ్యను దేశంలో ఉపయోగించనున్నారు. దీనికోసం పోలింగ్ కేంద్రాలు 10,50,000 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది 1,50,00,000 మంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దీంట్లో ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్షగా చెప్పుకోవచ్చు. వీటిని మొత్తం చూసినట్టయితే ఈ ఎన్నికల యొక్క వివరాలు: మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంటుకి ఉప ఎన్నిక నిర్వహించాలని మే 13 తేదీన లాస్యా నందిత అనే ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఈ మే 13వ తేదీన ఈ సికింద్రాబాద్ కంటోన్మెంటుకి ఎన్నికలను నిర్వహిస్తారు. 18వ లోక్సభ ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు మొదటి దశలోనే మే 13వ తేదీన నిర్వహిస్తారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఒక దశలోనే మే 13న నిర్వహిస్తారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాలకి ఒక దశలోనే జూన్ 1న నిర్వహిస్తారు. హర్యానాలో 10 లోక్సభ స్థానాలు ఒక దశలోనే మే 25వ తేదీన నిర్వహిస్తారు. ఢిల్లీలో 7 అసెంబ్లీ స్థానాలకి మొదటి దశలోనే మే 25వ తేదీన నిర్వహిస్తారు. రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలకి 2 దశలలో నిర్వహిస్తారు, ఏప్రిల్ 19, 26 తేదీలలో. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలకి 4 దశలుగా ఏప్రిల్ 19, 26, మే 7, మే 13 తేదీల్లో నిర్వహిస్తారు. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలకి మొదటి దశలోనే మే 7వ తారీఖు. డిఎన్హెచ్, దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ దయ్యు దీవులకు వీరికి
2 లోక్సభ స్థానాలకి ఒక దశ మే 7వ తేదీన, లద్దాఖ్కు 1 లోక్సభ స్థానానికి ఒక దశలోనే మే 27వ తేదీన నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలకి 5 దశలలో ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20 తేదీలలో నిర్వహిస్తారు. గోవాలో 2 అసెంబ్లీ స్థానాలకి ఒక దశలోనే మే 7వ తేదీన, కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకి 2 దశలలో ఏప్రిల్ 26, మే 7వ తేదీన, లక్షద్వీప్లలో 1 స్థానానికి ఒక దశలోనే ఏప్రిల్ 19, కేరళలో 20 లోక్సభ స్థానాలకి ఒక దశలో ఏప్రిల్ 26, తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకి ఏప్రిల్ 19న, పుదుచ్చేరిలో 1 లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలకు 3 దశలలో ఏప్రిల్ 19, 26, మే 7వ తేదీన, ఒడిశాలో 21 లోక్సభ స్థానాలకి 4 దశలలో మే 13, 20, 25, జూన్ 1వ తారీఖు, అదేవిధంగా జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలకి 4 దశలలో మే 13, 20, 25, జూన్ 1వ తేదీలలో ఒడిశా, జార్ఖండ్లలో సేమ్ ఒకే విధంగా నిర్వహిస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలకి మొత్తం 7 దశలలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీలలో నిర్వహిస్తారు. మేఘాలయలో 2 లోక్సభ స్థానాలకు ఒక దశ ఏప్రిల్ 19, త్రిపురలో 2 లోక్సభ స్థానాలకి 2 దశలు ఏప్రిల్ 19, 26 తేదీలలో నిర్వహిస్తారు. మిజోరాంలో 1 లోక్సభ స్థానం ఒక దశలో ఏప్రిల్ 19, మణిపూర్లో 2 లోక్సభ స్థానాలకి 2 దశలలో ఏప్రిల్ 19, 26 తేదీలలో వీటిని నిర్వహిస్తారు. తర్వాత నాగాలాండ్లో 1 లోక్సభ స్థానానికి ఒక దశ ఏప్రిల్ 19, అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలకి ఒక దశ ఏప్రిల్ 19, అస్సాంలో ఏప్రిల్ 17న అస్సాంలో 14 లోక్సభ స్థానాలకి ఒక దశలోనే జరుపుతారు ఎన్నికలు. అస్సాంలో 14 లోక్సభ స్థానాలకు 3 దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7వ తేదీన, సిక్కింలో 1 లోక్సభ స్థానం ఒక రోజు ఒక దశలోనే ఏప్రిల్ 19, బీహార్లో 40 లోక్సభ స్థానాలకి 7 దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25, జూన్ 1ల నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలకి మొత్తం 80 లోక్సభ స్థానాలు 7 దశల్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25, జూన్ 1. ఉత్తరాఖండ్లో 5 లోక్సభ స్థానాలకు ఒక దశ ఏప్రిల్ 19, ఛత్తీస్గఢ్లో 1 లోక్సభ స్థానం ఒక దశ జూన్ 1. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలకు ఒక దశ జూన్ 1. జమ్మూ కాశ్మీర్లో 5 లోక్సభ స్థానాలకు 5 దశలు ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20. అండమాన్ నికోబార్ దీవులలో 1 లోక్సభ స్థానానికి ఒక దశ ఏప్రిల్ 19న. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. మొత్తము 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు అర్పించింది. 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తము కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేట్ పదవులకు 37 కార్పొరేషన్ చైర్మన్లకు 14వ తేదీనే ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసిన సేవలందించిన వారికే సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. దీంట్లో ఒకసారి చూసినట్టయితే కార్పొరేషన్ల చైర్మన్ల వివరాలను: పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, నేరెళ్ల శారద మహిళా కమిషన్, నూతి శంకర్ బీసీ ఆర్థిక శాఖ, రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ, ఎన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్, శివసేనారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఈరవరతి అనిల్ ఖనిజాభివృద్ధి, జగదీశ్వరరావు కొల్లాపూర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ, మెట్టు సాయి కుమార్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య, గురునాథ్ రెడ్డి కొడంగల్ పోలీసు గృహ నిర్మాణ సంస్థ, జ్ఞానేశ్వర్ ముదిరాజు విజయ డైరీ, బెల్లయ్య నాయక్ గిరిజన సహకార అధికార సంస్థ, జంగా రాఘవరెడ్డి ఆయిల్ ఫెడ్, రియాజ్ గ్రంథాలయ పరిషత్తు, నిర్మల జగ్గారెడ్డి సతీమణి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు, ఎం విజయబాబు రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య, కాసుల బాలరాజు ఆగ్రోస్, బొండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థకు,
మనాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్, చల్ల నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, కె నాగు గిరిజన సహకార అభివృద్ధి సంస్థ, జనక్ ప్రసాద్ కనీస వేతనాల సలహాల మండలి, ఎం వీరయ్య వికలాంగుల సంస్థ, నాయుడు సత్యనారాయణ హస్తకళ సంస్థ, ఎంఏ జబ్బర్ వైస్ చైర్మన్ మైనార్టీ ఆర్థిక సంస్థ, మల్రెడ్డి రామరెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ, కాల్వ సుజాత వైశ్య సంస్థ, పోదెం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ, ఎం ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్, కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ, పుంజాల అలేఖ్య సంగీత నాటక అకాడమీ, ఎన్ గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ సంస్థ, మన్యం సతీష్ కుమార్ రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ, జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ, ఈ వెంకటరెడ్డి కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ, ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ సంబంధించిన కార్పొరేషన్ పదవులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వీరిని నియమించింది. ఇప్పటి వరకు మొత్తంగా చూసినట్టయితే 37 కార్పొరేషన్లకు ఈ చైర్మన్ పదవులను నియమించారు. కులగణన నవశకానికి నాంది పలకాలని బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు దీనికి సంబంధించిన వివరాలను అందించారు. ప్రజల్లో సామాజిక అంతరాలు తొలగించి వాస్తవ పరిస్థితుల మేరకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో పాటు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావాలని శనివారం ఆయన సచివాలయంలో మాట్లాడారు. కులగణనలతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 29% రిజర్వేషన్ మరొకసారి సమీక్షించేందుకు వీలుందని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర డైరెక్టర్గా మొన్నటి వరకు గురుకుల బోర్డులో పనిచేసిన మల్లయ్య భట్టుని నియమించారు. గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆయనను ఇటీవలే ప్రభుత్వం ఎస్పీడీగా బదిలీ చేసి బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ శ్రీ దేవసేనలు విద్యాశాఖ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మల్లయ్య భట్టి ఈ విధంగా తెలిపారు. ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇతను విశ్రాంత ఐఏఎస్ అధికారి. నవనీత్ కుమార్ సెహగల్ నియమితులారు. చైర్మన్గా ఉన్న సూర్యకుమార్ పదవీకాలం 2020లోనే ముగిసిపోవడంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అధ్యక్షతన సమావేశమై ప్రసార భారతి కమిటీ నూతన చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్ను నియమించింది. ఆయన శనివారం నాడు బాధ్యతలు స్వీకరిస్తారు. హైదరాబాదులోని ఎంఎన్జే మెహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఎంఎన్జే అండ్ ఆర్సీసీకి సంబంధించిన ఇన్ఛార్జి డైరెక్టర్గా సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇతను దాదాపు 10 ఏళ్లుగా ఎంజేఎన్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది ఇతనుకు. డాక్టర్ జయలలిత సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ చేయబడింది. అందుకోసం ఇతని నియామకం అనేది జరిగింది. తర్వాత ఏఎస్ఆర్టీయు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ స్టాండింగ్ కమిటీకి నూతన చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండి అయిన సజ్జనార్ను ఎంపిక చేశారు. ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్లో శనివారం జరిగిన ఏఎస్ఆర్టీయు రవాణా సంస్థ సమావేశంలో కమిటీ సభ్యుడిగా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీరు రఘునాథరావు ఎన్నికయ్యారు. దేవాదాయ శాఖ డైరెక్టర్గా హనుమంతరావును నియమించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్గా సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా ఎం హనుమంతరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను విశ్రాంత ఐఏఎస్ అధికారి.
ఈ నెల 5వ తేదీన ప్రభుత్వం ఆమోదించింది ఇతన్ని. ఆ స్థానంలో హనుమంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దోశ గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకంగా 120 మంది మాస్టర్లు ఈ దోశను అతి పొడవైన భారీ దోశగా సిద్ధం చేసి ఔరా అనిపించారు. ఈ దోశ గిన్నిస్ రికార్డులో సొంతం చేసుకుంది. బెంగుళూరులోని బొమ్మనహల్లి, బెంగుళూరుకు చెందిన బెంగుళూరులో బొమ్మనహల్లిలో మావల్లి టిఫిన్ రూమ్స్ సంస్థ ఆవరణలో దాదాపుగా 60 మంది చెఫ్లు శ్రమించి ఈ ఘనతను సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులకు నిన్నటితోని దరఖాస్తులు అనేవి ముగిశాయి. మొత్తము 4,03,000 దరఖాస్తులు వచ్చినట్టు సూచించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ నెలలో నిర్వహిస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ నెలలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మొత్తము 563 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతినే కావాలని ప్రజలు పుతిన్ వైపు మొగ్గు చూపారు. దీనిలో ఇటీవల జైల్లో మరణించిన అలెక్సీ నావల్నీ పుతిన్ ప్రధాన ప్రత్యర్థి. ఇతను జైల్లో ఉన్నారు ప్రస్తుతం. రంగంలో మిగిలిన 3 అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందినవారు. ఈయన 71 ఏళ్ల వయసులో రష్యా అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో పోలింగ్ సజావుగానే సాగుతుంది. ఎన్నికలను అడ్డుకోవడానికి చూసేవారికి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది రష్యా ప్రభుత్వము. పీచు మిఠాయిని విక్రయించడము ఇటీవల మనము కేరళ రాష్ట్రము అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో వీటిని నిషేధానికి గురి చేశారు. అదేవిధంగా రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ పీచు మిఠాయి తయారీ నిల్వలను విక్రయాలనికి నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మే నెల 15వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన అధికారులు వీటిల్లో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నారని, ఇది ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నదని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయని, ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపైన నిషేధం విధిస్తున్నట్టు అధికారులు సూచించారు. హిందూ మహాసముద్రంలోని అంటార్కిటికా సమీపంలో దక్షిణాఫ్రికా భూభాగమైన మరియన్ ద్వీపంలో సముద్ర పక్షి సూటి అలబట్రాస్ ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది. సూటి అలబట్రాస్ ఫోర్డ్ ఎడ్వర్డ్ ద్వీపాల్లో భాగమైన ఈ ద్వీపంలో సుమారు 200 సంవత్సరాల క్రితం పొరపాటున కొన్ని ఎలుకలను తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. అయితే అవి సముద్రపు పక్షులను సైతం తినేయడంతో స్థానికంగా జీవ వైవిధ్యానికి ముప్పు అనేది వాటిల్లింది. దీంతో 100 టన్నుల ఎలుకల్ని విషాన్ని హెలికాప్టర్లను ఉపయోగించి సామూహిక మూషిక హననం చేపట్టాలని తాజాగా వాతావరణ పరిరక్షకులు దీన్ని నిర్ణయించారు. భూటాన్ అభివృద్ధికి భారత్ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్ ఎదిగేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ భూటాన్ మధ్య సౌర పవన విద్యుత్తు అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు. భూటాన్ ప్రధాని తోబ్గే మోడీ వీరిద్దరూ 2 రోజుల తర్వాత సమావేశమయ్యారు. ఉమ్మడి ప్రకటన ద్వారా భూటాన్ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం దాదాపుగా భారత్ 5,000 కోట్ల సహాయం అందించినందుకు తోబ్గే కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నైపుణ్యాలు, మౌలిక వస్తువుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయని తోబ్గే అన్నారు. ఇరు దేశాల మధ్య రైల్వే లైన్ల నిర్మాణంలో అభివృద్ధికి ప్రధానులు స్వాగతించి తెలిపారు. దీనికి సంబంధించి 1020 మెగావాట్లు మొత్తము 1020 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకు పునత్ షాంగ్చూ
పునత్ షాంగ్చు పునత్ షాంగ్చు 2 అనే హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టును 1000 మెగావాట్ల ఈ ప్రాజెక్టును ఈ ప్రాజెక్టు పట్ల ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. పిఎం సూర్యఘర్ సౌర విద్యుత్ వినియోగానికి విస్తరించి పౌరుల కరెంటు ఛార్జీలను భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పథకమే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే పథకం. దీనికోసం నమోదు చేసుకున్న కుటుంబాల సంఖ్య 1 కోటి వరకు దాటిందని ప్రధాని మోదీ శనివారం వెల్లడించారు. ఒక నెలలోనే ఈ స్థాయి స్పందన రావడం ఇదొక అద్భుతమైన వార్త అని ఎక్స్ వేదికగా తెలిపారు. పిఎం సౌర విద్యుత్తు వినియోగానికి విస్తరించాలని ప్రవేశపెట్టిన పథకమే సూర్యఘర్, పిఎం సూర్యఘర్. దీనికి అప్లికేషన్స్ ఇప్పటివరకు 1 కోటి దాటాయి, రిజిస్ట్రేషన్స్ అనేవి. పరీక్షల దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు అనుమతులు దక్కలేదని పాత సూచనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వము దీన్ని పరీక్ష దశలోనే ఉన్నాయంటూ లేబులింగ్ చేయడము తప్పనిసరని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు సృష్టించే అవకాశం ఉందని వినియోగదారులకు సమాచారం ఇచ్చింది. దీంట్లో ఏఐ ప్రోగ్రాము, సాఫ్ట్వేర్లను, ప్లాట్ఫామ్లు ముందస్తుగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని మార్చి 1న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. దీని అనుమతులు తీసుకోవడం లేదని తాజాగా సూచనలో తెలిపింది. ఐటీ నిబంధనలు 2021 అనే చట్టం కింద ఈ మార్గదర్శకాలు పాటించే విషయంలో ఐటీ సంస్థలు, ప్లాట్ఫామ్స్ ఆ లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు గుర్తించింది ఐటీ మంత్రిత్వ శాఖ. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సెషన్కు సంబంధించిన ఫైనల్ ఢిల్లీతో బెంగళూరు పోరు నిర్వహిస్తుంది. ఢిల్లీ వర్సెస్ బెంగళూరు జట్లు ఈరోజు రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఒకసారి చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 2 మ్యాచ్లు తలపడుతున్నాయి. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. పురుష జట్ల సైతం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెక్లానింగ్ కెప్టెన్స్ చూసినట్టయితే మెక్లానింగ్, స్మృతి మంథన వీరిద్దరూ వారి జట్ల కోసం కఠోరమైన దీక్ష చేపడుతున్నారు. ఈరోజు జరగబోయే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది మనకి రెండో సీజన్. ఒలింపిక్స్కు రాంబాబు అర్హత. భారత నడక అథ్లెట్ రాంబాబు, నడక విభాగంలో అథ్లెట్ ఎవరంటే రాంబాబు. ఇతను ఒలింపిక్స్కి అర్హత సాధించాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో అర్హత సాధించాడు. స్లోవేకియాలో జరిగిన డుండిన్స్కా 50వ మీట్ పోటీలో 20 కిలోమీటర్ల నడకలో అతను 3వ స్థానంలో నిలిచాడు. 1:20 పాటు రేసు పూర్తి చేసిన రాంబాబు ఒలింపిక్స్ అర్హత 1:20:10 ప్రమాణాన్ని అందుకున్నాడు. నడక విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత 7వ పురుష అథ్లెట్, 7వ పురుష అథ్లెట్ రాంబాబుగా నిలిచాడు. ఒలింపిక్స్లో ఆకాష్ దీపు, సూరజు, శర్విను, హర్షప్రీత్, పరంజిత్, వికాస్, రాంబాబులు ముగ్గురిని ఎంపిక చేయడం. భారత అథ్లెటిక్ సమాఖ్య జూన్లో సెలక్షన్స్ నిర్వహించనుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల రాంబాబు. ఇతను యూపీకి చెందిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. నడకలో అథ్లెట్కి ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన రాంబాబు తన అథ్లెటిక్ శిక్షణ కోసం వెయిటర్గాను పనిచేశాడు. తండ్రితో కలిసి ఉపాధి హామీ పనికి కూలికి కూడా వెళ్ళాడు. కానీ మోకాలు నొప్పి కారణంగా స్థానిక కోచ్ సలహాతో నడక విభాగంలోకి మారాడు. లంక ఫాస్ట్ బౌలర్ కోచ్గా అకీబ్ ఎంపికయ్యాడు. ఇతను పాకిస్తాన్ మాజీ పేసర్. పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావేద్
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమితులయ్యాడు. జూన్లో జరిగే T20 ప్రపంచ కప్ వరకు అతడు లంకకు సేవలందిస్తాడు. 1992 వన్డే ప్రపంచ కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడైన అకీబ్ ప్రస్తుతం PSLలో లాహోర్ కందల్సర్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. గతంలో పాక్ సీనియర్, జూనియర్ జట్లకు ఆఫ్ఘనిస్తాన్, UAEలకు అతడు కోచ్గా పనిచేశాడు. అతడి హయాంలో UAE వన్డే T20 హోదా దక్కించుకుంది. 2015 వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. 90లో వసీం అక్రమ్, వఖార్ యూనిస్లతో పాటు పాక్ ప్రధాన పేసర్లలో ఒకటిగా వెలిగిన అకీబ్ 22 టెస్టులు, 163 వన్డేలు ఆడాడు. అతడి ఖాతాలో 236 అంతర్జాతీయ వికెట్లు అనేవి ఉన్నాయి. శ్రీవల్లి జోడీ ITF టెన్నిస్లో ITFలో టైటిల్స్ కైవసం చేసుకున్నారు ఈ తెలుగు అమ్మాయిలు. సింగిల్స్లో తుది పోరుకు అర్హత సాధించారు. డబుల్స్లో ఫైనల్లో శ్రీవల్లి, వైదేహి చౌదరి జంట 6-3, 7-5తోని సుయాన్స్ లీ, సోయున్ పార్క్ కొరియా ద్వయాన్ని ఓడించి వీరు ITF మహిళా టెన్నిస్ టోర్నీలో ప్రైజును గెలుపొందారు. ఇవి 17 మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.